శ్వేత అనుభూతులనే నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నాకు కత్తెర గుర్తు ఇవ్వడం జరిగింది. అందరూ తోటి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు మీ అందరూ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరు. భారీ మెజార్టీతో మీడియా మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు, చిన్నలకు మరియు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించిన ప్రతి కార్యకర్తలకు అదేవిధంగా విలేజ్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు మా ఊళ్ళో సర్పంచ్ జర్నల్ రావడం వలన ఈ ఒక యనపోతుల శ్వేతారెడ్డి గారు క్యాండిడేట్ అందరూ మా టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ ఒప్పుకొని నిలబెట్టి మంచి మెజార్టీతో గెలిపిస్తాము. వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక ఎంపీటీసీ కూడా ఓడిపోయారు కాబట్టి అందరూ మంచి బెంపర్ మెజార్టీతో గెలిపించి వాళ్ళతో చాలా ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. మేము కూడా చాలా బాగా చేసాము. ఇంకా చాలా ఉన్నాయి పనులు. ప్రతి ఒక్క పని వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తారు. వాళ్ళ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టైనా చేద్దామని చెప్పి చాలా ముందుకు, అంటే డబ్బులు ఉన్నాయి కానీ ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా రారు, కానీ వీళ్ళు ముందుకు వస్తారు. కానీ అందరు ఊరాళ్ళు అంతా కలిసి ఏకమై వాళ్ళని మంచి బంపర్ మీదతో గెలిపించి స్కూల్ కానీ పేదవాళ్ళకి కానీ ఏమన్నా సరుకులు కానీ అవి ఇవి కూడా వాళ్ళ పట్టణాలు కూడా ఇంతకుముందు బాగా చేశారు. ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు. మరియు వాళ్ళు డబ్బులకు ఆశించకుండా మేమంటే ఏంది ఊళ్ళో ఒక వెలుపు చేయాలి, మా పేరు ఉండాలి, ఈ పలాని గుళ్ళు కానీ స్కూల్ కానీ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా చాలా అద్భుతంగా చేస్తారని మేము కోరుకొని వాళ్ళకు బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుతున్నాం. నమస్కారం. రేగచిలకమరి గ్రామం తరఫున శ్వేత శివారెడ్డి గారు సర్పంచ్ పోటీ చేస్తున్నారు. మా యొక్క సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు. వాళ్ళు ఇంతకుముందు ఊళ్ళో చాలా సమస్యలకు వాళ్ళు పరిష్కారం అనేది చూపిండ్రు. ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు ప్రతి సమస్య పరిష్కారాన్ని చూపుతారు. అదేవిధంగా పార్టీ నుంచి వచ్చే ఫండ్సే కాకుండా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కూడా మనకేం కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు అని కొన్ని ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం అందరం కలిసి భారీ మెజార్టీతో వాళ్ళకి గెలిపేంటో చూపించాలి. అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కూడా మనం చేయాలి, మన కోసం వీళ్ళు ఇంత కష్టపడ్డారు కదా, మనం కూడా ఊరి కోసం ఇంకా అభివృద్ధి చేయాలి అని ఇంకొక మంచి మంచి పనులు కూడా వాళ్ళు చేస్తారని నేను కోరుకుంటూ ఈ కత్తెర గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని. యనపోతుల శ్వేత శివకుమార్ రెడ్డి నిలబడడం జరిగింది. నిజానికైతే ఈ పార్టీ రహితమైనటువంటి ఎలక్షన్స్ ఇవి, కానీ అయినప్పటికీ కూడా మనం ఒక ఆధారంగా చేసుకొని ఒక పార్టీని బేస్ చేసుకొని మనం నిలబడుతున్నాము. మరి ఈ శ్వేత శివకుమార్ రెడ్డి ఆమె బీఈడీ చేసింది, ఆమె గృహిణి. మరి రాజకీయాల్లోనికి చాలా ఉన్నతమైనటువంటి పదవులను, అంటే ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి, గ్రామము యొక్క అభివృద్ధిని, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పనులను చేయడానికి కొరకు ఆమె కంకణబద్ధులై ఉండి గ్రామానికి సేవ చేయాలన్నటువంటి తపనతోటి సర్పంచ్గా నిలబడడం జరిగింది. మరి గ్రామస్తులం అందరం కూడా మేము భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి మేము అనుకున్నాము. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తుంది. మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము ఇక ముందు కూడా ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కొరకు మేమందరము ఆమె వెనుక ఉండి గ్రామాభివృద్ధి కొరకు మేమందరం మా రేగచిలకమరి గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్పడం ఏంటంటే, మా యొక్క శ్వేతారెడ్డి గారు ఎన్నిక కాబట్టిన తర్వాత గ్రామం లోపల ఎక్కడ కరెంటు విద్యుత్ సప్లై కానీ, ఊళ్ళో మురుగునీటి సమస్య కానీ, చెత్త సమస్య కానీ ఏది కూడా లేకుండా ఎల్లవేళలా పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ పోతామని మీరంతా కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపిస్తారని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.